రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వేడి రాచుకుంటున్న వేళ 30 లక్షల ఓట్లు గల్లంతు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. అనేక సాంకేతిక కారణాల వల్ల ఓట్ల తొలగింపు జరిగిందని ఈసీ అంటుంటే కావాలనే ఓట్లు తొలగించారని విపక్ష పార్టీలు అంటున్నాయి. 80 లక్షల వరకు ఓట్ల తొలగింపు జరిగిందని, తక్షణ ఓట్ల జాబితా సవరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ శాసనసభకి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఓటు గుర్తింపు కార్డు పొందారు. చదువు పూర్తయిన తర్వాత స్వంత గ్రామాలకు వెళ్లటం వంటి అంశాలతో చాలా ఓట్లు తగ్గిపోయాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఓట్ల గల్లంతు వెనుక ఉన్న మతలబేంటో విచారణ చేయాలని విపక్ష పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల బృందంతో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. ఓట్లు తగ్గడానికి కారణాలేంటో ఆధారాలతో సహా అధికారులకు సమర్పించామన్నారు. ఒక్క హైదరాబాద్లో మొత్తం 41.32 లక్షల ఓటర్లు ఉంటే అందులో 6.66 లక్షల మంది ఓట్లు తొలగించారని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన సర్వేలో 18% బోగస్ ఓట్లను జాబితా నుంచి తొలగించారని చెప్తున్నారు. ఎన్నికల సంఘం పెట్టిన సమావేశానికి నేను కూడా హాజరైంది. అక్కడ వాళ్ళకు స్లోగన్ ఇచ్చారు, నోబడీ ఈజ్ లెఫ్ట్ బిహైండ్ అని. అంటే ఎవరు కూడా ఓటర్ లిస్టులో పేరు లేకుండా ఉండకూడదనే స్లోగన్ ఇచ్చారు. మరి ఇక్కడ మీరు చేసిన దీనివల్ల అడ్వాన్స్ చేయడం వల్ల 1/1/2019 నాటికి ఎలిజిబుల్గా ఉన్న ఓటరు నష్టపోతాడు కదా అని నేను చెప్పడం జరిగింది. అయితే ఓట్లు తగ్గడంపై ఈసీ చెప్తున్న మాటలు శాస్త్రీయంగా లేవని, కేవలం కక్షపూరితంగానే ఓట్లు తొలగించారని అంటున్నారు పార్టీల నేతలు. దీనికి గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే ఉదాహరణ అంటున్నారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్న డివిజన్లను సెలెక్ట్ చేసి మరీ ఓట్లు తగ్గించారని, ఆఫీసర్లందరూ అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉన్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సంఘం తన జేబులో ఉన్నట్టుగా ఈరోజు ప్రకటన వస్తుంది, ఈ రోజున ఎన్నిక జరుగుతాయి, ఈరోజు ఫలితాలు వస్తాయి, ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇది ఇంతకన్నా దారుణం ప్రజాస్వామ్యానికి ఇంకొకటి లేదు. మొత్తానికి ఎన్నికల వేళ ఓట్ల గల్లంతుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం వేడెక్కుతోంది. ఇప్పటికైనా తప్పులు సవరించి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని, సమగ్ర విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.